కన్యా రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 2 గ్రహాలు. 4లో శుక్రుడు, 11లో రాహు. 2 బలమైన గ్రహాలే. ఒక ఆయన ఐశ్వర్యాన్ని ప్రసాదించే గ్రహం అయితే మరొక ఆయన అంటే రాహువు సంకల్పాన్ని అలాగే విజయాన్ని దగ్గర చేర్చే గ్రహం. శుక్రగ్రహమేమో యోగాన్ని ఇస్తుంది అదృష్ట రూపంలో, రాహువేమో విజయాన్ని ప్రసాదిస్తారు. పట్టుదలతో విజయం తథ్యం. వినయపూర్వకంగా పనులు చేయడం ద్వారాగా విఘ్నాలు లేకుండా త్వరగా విజయం సిద్ధిస్తుంది. అవగాహన లోపం ఏర్పడకుండా మాట్లాడటం ద్వారాగా పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ధనలాభం ఉన్నది. ఖర్చు పెరిగే సూచన ఉన్నది. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడండి. మంచి పనులకే ఖర్చు చేయటం చాలా అవసరం. పట్టుదలతో పనిచేస్తే కానీ పనులు పూర్తవవు. కొన్ని ప్రణాళికలతో సిద్ధం కండి, అలాగే ముందుకు సాగండి. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ఆటంకపరిచే వారు ఉన్నారండి. ఆవేశానికి పోరాదు. ఎంత రెచ్చగొట్టినా సౌమ్యంగా మాట్లాడటం చాలా అవసరం. మీ వ్యక్తిత్వాన్ని గుర్తెరిగి బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యుల సూచనల్ని పాటించండి. అద్భుతమైనటువంటి అదృష్టం వరిస్తుంది. ప్రత్యక్షంగా ఎవరిని ఏమీ అనకండి. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి. వారాంతంలో మేలు కలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ చాలీసా రూపంలో ధ్యానించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శనివారం నాడు మంచి ఫలితాలు రావాలంటే ఉత్సాహం కోసమే ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4వ రాశిలో శని దోషం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో విఘ్నాలు, ఆటంకాలు, అసంతృప్తి కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి అవన్నీ తొలగాలంటే నువ్వులు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో కేవలం 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయని, ఒక గ్రహం విజయాన్ని అందిస్తే మరో గ్రహం యోగాన్ని అందిస్తుంది. సమయానుకూలంగా సమయ స్ఫూర్తితో వ్యవహరించాలని సూచిస్తున్నారు.